నమస్తే అమ్మా. నమస్తే. మేనిఫెస్టో రిలీజ్ అయింది, ఇరు వర్గాల పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. ప్రజలు ఏ మేనిఫెస్టోకి మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుంది? జగన్ మేనిఫెస్టోకి ప్రజలందరూ మద్దతు ఇస్తారు, అందులో నో డౌట్. ఎందుకంటే దాంట్లో మెరుగ్గా ఉన్నాయి కదా ఇంకా మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఇచ్చని మెరుగ్గా ఉన్నాయని మీరు అంటున్నారా? అవి బోటకము చేసేయే మేము చెప్తాము కానీ చెయ్యని మేము చెయ్యము చెప్పాం కదా. అప్పుడు జనాలు ఏమనుకుంటారని అంటే అది ఈ చేసేయా చెయ్యనియా అనేది అంతకుముందు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలనలో చూస్తున్నారు. ఆయన డబుల్ త్రిబుల్ మేనిఫెస్టో పెట్టినా కానీ ఎవరు నమ్మే పరిస్థితిలో అయితే లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ అయితే నవరత్నాలు తీసుకొచ్చాడు, మిగతా చెప్పని అన్ని కూడా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి ఏ అయితే ఇచ్చాడో అవన్నీ పర్ఫెక్ట్గా ఒక్కరోజు కూడా తేడా లేకుండా ఎవరి అకౌంట్లో పడాలో వాళ్ళ అకౌంట్లో పడ్డాయి మనందరం చూసాము. పేదోళ్ళు పిల్లలు అందరికీ కూడా ఎవరికి ఏం కావాలని మన అన్నదమ్ముళ్ళు మన తల్లి తండ్రి కూడా ఇవ్వలేనటువంటి కూడా ఆయన ఆలోచించి ఈరోజు ఏంటనంటే ఒక తల్లిదండ్రులు కూలికి పోయి పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులలో ఉంటే ఆయన ఒకటి ఆలోచన చేశాడు. ఏంటి అని అంటే పిల్లలందరూ చదువుకోవాలి, మనము ధనం ఇచ్చినా ధాన్యం ఇచ్చినా అయిపోతుంది, చదువు ఒకటి ఇస్తే పేరెంట్స్ని బతికించుకుంటారు, వీళ్ళు బతుకుతారు, సమాజానికి పౌరులుగా ఒక తీర్చిదిద్దిన వాళ్ళం అవుతామని చెప్పేసి పుస్తకాల కాడి నుంచి బుక్స్ కాడి నుంచి మరి యూనిఫాము అన్ని షూ సాక్స్లు ఏదైతే కావాలో ఫుడ్ అసలు మనము ఇంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళారు వచ్చారు చూసాము. ఏ రోజైనా స్కూళ్ళల్లో ఈ ఫుడ్ పెట్టగా మనం ఎప్పుడన్నా చూసామా? మరి 14 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు పెట్టగలిగారా? ఎందుకు నమ్మకూడదు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ పథకాలను ఎందుకు 100% నమ్ముతారు. ఈ రాష్ట్రంలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదనేసి చాలా మంది ఎలక్షన్ టైం కూడా అదే చెప్తున్నారు. అభివృద్ధి లేదని అంటాం కదమ్మా. మనందరికీ మనమేం కళ్ళు మూసుకొని ఉండాల. మనందరం కూడా 5 సంవత్సరాల పరిపాలనలో 2019లో కరోనా వచ్చి ఎంత ఇదైపోయిందో రాష్ట్రం, మన ఒక్క రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా తెలిసిన విషయమే. 2 సంవత్సరాలు ఉంటే అదే చంద్రబాబు నాయుడు అదే ప్లేస్లో కనుక జగన్మోహన్ రెడ్డి కాకుండా ఉండుంటే మనం అదృష్టవంతులం. మన రాష్ట్రానికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి రావటం ఎందుకు అని అంటే ఆయన కనుక వచ్చున్నట్టయితే అసలు ఇంతమంది జనం కనపడేవాళ్ళు కాదు. ఆయన ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎంత చేశారంటే ఇప్పుడు మాకేమీ సంబంధం లేకపోయినా ఆయన చూపించే ఒక ఇదిని చూసి మేము కూడా పంచాం పేద ప్రజలకి. ఆయన చూసేసరికి మాకు అనిపించింది సరే ఉంటే అందరం తిందాము, మాకు కూడా అన్ని కూడా వ్యాపారాలన్నీ మూసుకొని ఇంట్లో ఉండి కూడా ఆయన ఒక పక్క నుంచి అందరు చేయండి సేవ అంటే మేమందరం చేసాము. మా ఇళ్లలో ఇది తీసుకొచ్చి పెట్టాము. పేదోడు ఎవరైతే ఉన్నారో ఆ మురికి వాళ్ళల్లో కూడా పోయి మేము వాళ్ళకి బియ్యము పప్పులు ఉప్పులు మా కార్పొరేటర్ మేము అందరం కలిసిపోయి హెల్ప్ చేసాము. అంటే అంత ప్రోత్సహించాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రోత్సహించవు పోగా ఇంట్లో నుంచి బయటకు కూడా రాడు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు కరోనా టైంలో వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరూ వచ్చారు, ఎవరు రాలే. అప్పుడు మనందరం బతికి బట్టగట్టామంటే అయితే 2 ఏళ్ళు అలా పోయినాయి. 3వ ఏడు నుంచి సంక్షేమాలు పథకాలు ఎక్కడ ఆగల. అదే ఆయన అయితే ఆపేవాడు. అసలు ఆయన పెట్టినవి చాలా ఉన్నాయి పథకాలలో. అసలు ఎవరికన్నా తెలుసా పథకాలు? ఎవరికి తెలియదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతి ఒక్క పథకము ప్రజలకి తెలిసి బటన్ నొక్కుతున్నాడు. అదే ఆయన గొప్పతనం. విడుదల రజనీ గారు మా ఇంట్లో మాకు అక్కగా చెల్లిగా అసలు ఆమెను చూస్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మా పశ్చిమ నియోజకవర్గానికి ఆమెని మాకు ఒక గిఫ్ట్ గా పంపించాడు. ఆమె మంచితనం కానీ ఆమె మమ్మల్ని అందరినీ కలుపుకోవటం కానీ మాతో అందరితో మాట్లాడుతాను చూస్తుంటే మాకు ఒక ఎమ్మెల్యేగా మాకు అనిపించట్లా. మా అక్కనో మా చెల్లినో అట్లా అనిపిస్తా ఉంది. అందుకని మేము ఈ సందర్భంగా నువ్వు అడిగావు కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం కలిసి థ్యాంక్స్ చెప్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి మన వైఎస్ఆర్ చనిపోయినప్పుడు మేము చాలా బాధపడ్డాం. మేము అందరం స్వచ్ఛంగా అందరం కలిసి మేము వద్దంటే బ్రహ్మాండం వద్దం చేసాము మా వైఎస్ఆర్కి. మా వైఎస్ఆర్ బాగా అభిమానం మాకు. ఆయనకే ఓటు మా జగన్మోహన్ రెడ్డి మేము గెలిపించుకుంటాం, మా రజనమ్మను గెలిపించుకుంటాం. మా జై జగన్, జై రజనమ్మ, జై. మా రజనమ్మే వచ్చింది ఎమ్మెల్యేగా, మా రజనమ్మే ఎమ్మెల్యేగా వచ్చింది.